ఓల్డ్ అల్వాల్లోని భీమరావు నగర్ కాలనీలో అక్రమ భవన నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నకిలీ పత్రాలు సృష్టించి ఈ భవన అనుమతులు పొందారని, పార్కు స్థలాన్ని ఆక్రమణదారుల నుండి కాపాడే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళ సన్స్లో మరి ఎవరో ఇవన్నీ లేఅవుట్లకు ఇచ్చేసి బావి మాత్రం అది అట్లనే ఉండే వాళ్ళకు డ్రైవర్కో ఎవరికో ఇచ్చిపెట్టేసేసి అయితే దాన్ని అది అట్లనే బావి 20 సంవత్సరాలకు ఎక్కువనే అది అటెండే ఉంటే పిల్లలు ఆడుతున్నారు చేస్తున్నారు బావిలో పడతారని చెప్పి మేమే అందరం కాలనీ వాళ్ళు అందరం కలిసి గూడిపించినాం. అదంతా గూడిపించినాక ఇప్పుడు లేవాలైనాక ఇట్లా 3 సార్లు వచ్చారు ఈ తరఫు నుంచి శివప్రసాద్ అండ్ వాళ్ళ భార్యతో వాళ్ళ తరఫు నుంచి 3 బిల్డర్లు వచ్చిపోయారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ ఇదే మాట చెప్పినాం, ఇది మోటాబాయి, ఇప్పుడు ఇక్కడ దూరితే కూడా మోటాదారులు వెళ్తాయి, మరి మీరు అపార్ట్మెంట్ మీరు ఇల్లు ఎట్లా కడతారు అని అంటే మోటాబాయి అని చెప్పి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. ఇట్లా 3 టైమ్స్ అయింది. మళ్ళీ కొత్త కథగా పెట్టుకొని మళ్ళీ ఇచ్చేసి అందరి మీద పోలీస్ యాక్షన్ అది ఇది అని చెప్పి ఇచ్చేస్తున్నారు. ఆమె పుట్టింది రిజిమెంటల్ బజారు, అత్తగారి ఇంటికి వచ్చింది డౌటన్ బజారు. ఆమెకి ఇక్కడ ఏరియా సంగతే తెలియదు. నేను చేసిన అన్ని దొంగ డాక్యుమెంట్ తీసుకొచ్చింది, కోర్టుకు దింపింది, ఇవన్నీ చేసింది. ఇటువంటి అన్యాయం లెక్కలు చేస్తున్నది, దురాక్రమణలు చేస్తున్నది. అటువంటి వారి మీద చర్య తీసుకోవాలని మేము విన్నపం చేస్తున్నాం. మేము అడగనికి పోతే వాళ్ళు పర్మిషన్ ఉందా, మీరు ఏం చేస్తారో చేసుకొని డీసీ అన్న అల్వాల్ డీసీ అన్నాడు. కమిషనర్కి పోయినా ఈయన పేరేం పేరు జోనల్ ఆఫీసర్ ఐఏఎస్ అంటే ఐఏఎస్ గుడ్డి చదివిండేమో గుడ్డికి పర్మిషన్ ఇచ్చేసినాం. మేము అడుగుతున్నాము వెరిఫికేషన్ అంటే మీరు చెప్తే మేము ఎందుకు రాయాలి వెరిఫికేషన్? మేము చేస్తేనే మేము కట్టుకుని పర్మిషన్ 10 మంది పిలిపిస్తారు. ఒక బోర్డు వేస్తే 10 మంది వచ్చి ఆపుతారు. దీనికి 800-900 గజాలకి ఎందుకు వచ్చి ఇస్తారు? ఇది ఆల్రెడీ ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసింది, ఇది చేసింది. మీకు ఈ హనుమంతాన్ని మాకు ఉన్నంతకాలం దయచేసి రేపు పొద్దుల హనుమంతాన్ని వచ్చి న్యాయం చేస్తాడు. ఇంతవరకు ఇన్ని రోజులు కాపాడేది కూడా హనుమంతానే. ఇప్పుడు ప్రెసెంట్ ఏం కోరుకుంటున్నారు? ఒకటే 1/1/3/36/1 అని ఏదైతే ఉన్నదో దాని మీద ఒక ఆల్రెడీ ఇల్లు ఉన్నది. 2011 నుంచి ట్యాక్స్ కడుతున్నారు. అదే బై నంబర్తో ఎట్లా ఇస్తారు? వేరే అది రిజిస్ట్రేషన్ అయిపోయింది, అది రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ ద్వారా అయిపోయింది, ఒకటి గిఫ్ట్ డీడ్ ద్వారా అయిపోయింది. అంటే ఇక్కడ 132 గజాలు 132 గజాలు 2 అయిపోయినాయి. 91 ఒకటి అయింది, 96లో ఒకటి అయింది, 95లో ఒకటి అయింది. అంటే ఈ 880 గజాలు 90 గజాలు ఏవైతుందో అందులో 160 గజాలు లేనే లేదు. దీనికి ఎట్లా సాధ్యం? గుడి ఉన్నది, దీని రోడ్ ఎక్స్పాన్షన్ అయింది. 30 అడుగుల రోడ్డు దక్షిణానికి చూపించిండ్రు, ఎక్కడుంది 30 అడుగుల రోడ్డు? పడమటికి 15 అడుగుల చూపించిండ్రు, ఎక్కడుంది 15 అడుగుల? మొత్తం ఇల్లు కట్టి ఉన్న దాంట్లో. అంటే వీళ్ళు ఎవరిని బ్లేమ్ చేయాలని, ఎవరిని ఏం చేయాలని, ఎవరిని ఉద్ధర చేయాలని ఇట్లా చేస్తుండ్రు. దీని మీద రేపు పొద్దున ఎవరు వస్తారో రాని మైనంపల్లి హనుమంతరావు గారు వస్తుండ్రు. ఇవాళ ఊర్లో లేనందుకు రాలేకపోయినరు, మమ్మల్ని పంపించిండ్రు. రేపు పొద్దున దీని మీద స్పష్టమైన సమాధానం అధికారుల నుంచి రాకపోతే ఇక్కడ నుంచి కదలేదు లేదు.